నేను చనిపోయే సమయం వచ్చినప్పుడు చనిపోవలసిన వ్యక్తిని నేనే. కాబట్టి నా జీవితాన్ని నేను కోరుకున్న విధంగా జీవించనివ్వండి. ఇతరుల హృదయాలతో అజాగ్రత్తగా ఉండకండి. అలాగే మీ హృదయాలతో అజాగ్రత్తగా ఉండే వ్యక్తులతో సహించకండి. నేను జీవించే జీవితాన్ని తీర్పు చెప్పటానికి మీరు ఎవరు? నేను మంచివాడిని కాదు అని నాకు తెలుసు, మరియు నేను మంచివాడిగా జీవించను. కానీ మీరు వేలు చూపించడం ప్రారంభించే ముందు మీ చేతులు శుభ్రంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. జీవిత కథ కంటి చూపు కంటే వేగంగా ఉంటుంది. ప్రేమ కథలో హలో మరియు వీడ్కోలు మనం మళ్ళీ కలిసే వరకు అంతే.